నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కర్ణాటక శాసన మండలిలో గందరగోళం. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. శంషాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని డిమాండ్. తెలంగాణ ఎస్సీబీ వలలో చిక్కిన మరో అవినీతి చేప. జీడిమెట్ల విద్యుత్ అధికారిని అరెస్ట్ చేసిన అధికారులు. వికారాబాద్ జిల్లా పరిగిలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. పెద్ద మనుషులు అది కాదు. ఎన్ని పిలవాలి మీరంతా? ఎన్ని పిలవాలి? లేనట్టు కాదు, ఎన్ని పిలిచినట్టు మరి? సార్ పేరు సునీల్ కుమార్, దొడ్డా సునీల్ కుమార్. ఎవరు సార్ పేరు. అయితే మా పిల్లలు ఇప్పుడు లాక్డౌన్ అయిన కాడి నుంచి టీచర్స్ ఒక రోజు వస్తారు, ఒక రోజు వస్తారు. అయితే ఎవరు లేని సమయం చూసి ఆయన డైలీ తాగి వస్తాడు. తాగొచ్చేసి టీచర్ పిల్లల్ని బలాత్కారం అంటే ఆయన పెట్టడం, మీద పడుకోబెట్టుకోవడం, బట్టలు ఇప్పియడం ఇలాంటివి చేసిండంట. పిల్లలు కూడా ఇంట్లో చెప్పలే, ఛానల్ నుంచి జరుగుతుంది. అయితే పిల్లలు ఏమైందంటే బాగా పెయిన్కు గురయ్యారు. భద్రాద్రి జిల్లాలో దారుణం జరిగింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. 5 మైనర్ బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతవెర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసి లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కొత్తగూడెం నుండి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సురేష్. హలో. రోజు
ఆ సార్ వచ్చి తీసుకెళ్ళినా కానీ ఇంకోసారి వస్తాడు, ఇంకోసారి వచ్చినా వెళ్తారు కానీ ఈసారి వస్తే వెళ్ళమంటారు. ఎందుకమ్మా వెళ్ళారంటే చెప్పపోయేది, పోయి ఏడుస్తుండేది కానీ ఎందుకు వెళ్ళట్లేదని చెప్పి మేము రోజు పొద్దున్నే చేనుకి వెళ్తాం కదా, మాకు తెలియదు. అయితే చాలా రోజుల కింద పిల్ల బాగలేదు, జ్వరం తలిగి అసలు ఒంట్లో బాగాలేదు, నడుము రాలేదు, కాళ్ళు రాలేదు, బాగా హాస్పిటల్లో చూపిస్తున్నాం కానీ చెప్పట్లేదు, ఆయన పానం మీదకి వచ్చినా చెప్పట్లేదు. పిల్ల నడలేకపోయింది. నిన్న అందరూ అడిగేసరికి అసలు గవర్నమెంట్ పరిస్థితి అసలు చెప్పుకోలేకపోతాను సార్. మరి అసలు నేను బయటికి వెళ్ళాను. ఇక దీనిపై మరింత సమాచారం సురేష్ కొత్తగూడెం నుండి అందిస్తారు. చెప్పండి సురేష్. హలో, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ కొత్తగూడెం నుండి అందిస్తారు. చెప్పండి సురేష్. హలో, ఇప్పుడు యాంకర్ మాట్లాడింది. మరి పిలిచిన తర్వాత అసలు ఒంట్లో బాగాలేదు, నడుము రాలేదు, కాళ్ళు రాలేదు, బాగా హాస్పిటల్లో చూపిస్తున్నాం కానీ చెప్పట్లేదు, ఆయన పానం మీదకి వచ్చినా చెప్పట్లేదు. పిల్ల నడలేకపోయింది. నిన్న అందరూ అడిగేసరికి అసలు గవర్నమెంట్ పరిస్థితి అసలు చెప్పుకోలేకపోతాను సార్. మరి అసలు మేము బయటికి వెళ్ళినా కానీ అసలు మా అసలు కాళ్ళు కూడా గొంతుకు వచ్చినాయి సార్. చిన్న పిల్ల అసలు నేను తట్టుకోకుండా ఇట్లా ఎంతమంది అమ్మాయిలు? 5 అమ్మాయిలు. మీ ఊర్లోనా చేసింది 5 పిల్ల. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళే కొంచెం పిల్లలు. అంటే మా అమ్మాయి చాలా చిన్న వేది. కర్ణాటక శాసన మండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని చైర్మన్పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చా సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మండలి చైర్మన్ను కాంగ్రెస్ సభ్యులు కుర్చీ నుంచి లాగేశారు. జేడీఎస్ సభ్యుడు ధర్మగౌడ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. బీజేపీ జేడీఎస్ పార్టీలు కలిసి అక్రమంగా డిప్యూటీ చైర్మన్ స్థానంలో ధర్మగౌడ్ని కూర్చోబెట్టారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. సభాదుపులం లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. తప్పును సరిదిద్దేందుకు తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంషాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శంషాబాద్ మున్సిపాలిటీలో తడి పొడి చెత్త వేరు చేసేందుకు ఒక జెట్టింగ్ మిషన్, 8 స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబెరా అలీ, చైర్పర్సన్ కురన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు అశోక్, తోకల విజయలక్ష్మి, రేఖా గుప్తా, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
నమస్కారం చేసుకోండి. కొంచెం కొంచెం ఇంకా జరగని ఊర్లో చెత్త ఉండదు, డబ్బులు వస్తాయి, ఆటోలు కూడా ఇక్కడే వస్తుంది అన్నట్టు. సంతోషం. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా, పత్రికా మిత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూనే ఉన్నాం, కేటీఆర్తో కూడా మాట్లాడుతున్నాం. అది ఆన్లైన్లో కొద్దిగా పనిచేసి తొందరనే కొద్దిగా ఏదే కానీ అప్పుడే కావాలంటే ప్రజలు కూడా అప్పుడే తొందర పడవద్దు. ఏదానికి ఇంత మంచి పని జరుగుతుంటే మనం తొందరపడే అవసరం ఉంది. ఒక 2 రోజులు అయ్యేది, 3 రోజులు అవుతున్నది. కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి గారు అయితే మంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. తెలుసు అదొక చెరువు, ఇలా సమాజము ముగిపోయి. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో సర్పంచులతో కలెక్టర్ విపి గౌతమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరికుంట్ల, గున్నపల్లి, నిదానపురం, దంతాలపల్లి గ్రామాల్లో శ్మశాన వాటిక, నర్సరీ, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి నర్సరీలో ఎర్రమట్టితో సంచులు నింపాలని సూచించారు. పూర్తి కాని శ్మశాన వాటిక, ఇతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసేలా ఎంపీడీఓ చొరవ తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. లేని ఏడల అధికారులపై తగు చర్య తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ అఫ్సర్ పాషా, సర్పంచులు కృష్ణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏపీ ఎవరు? You have to be a doer, not a naysayer. I want to multiply. షార్టేజ్ ఉంటే లాంగేజ్ ఉంటే ఏముంది, ఎర్రమట్టి కాదు ఇది. ఎంత 1 పార్ట్ మిక్స్ చేస్తారు, చేసినా ఇట్లా ఉండదు. ఏం కలిపి అంత వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చారా కదా నర్సరీ గురించి. ఇప్పుడు ఈ సీజన్లో బ్యాగ్ వచ్చినప్పుడు నువ్వు గైడ్ చేయలేదా? దంతాలపల్లి మండలంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గారు, అట్లానే ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. దంతాలపల్లి మండలంలో క్రెమటోరియా, శ్మశాన వాటిక, అట్లానే సెగ్రిగేషన్, ఇవి అన్నీ కూడా పూర్తి దిశలో ఉన్నాయి. సెగ్రిగేషన్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. క్రెమటోరియా కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యే దిశలో ఉంది. సో ఈ సందర్భంగా నేను మొత్తం మండలి టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్పిరిట్తో మనం ముందుకెళ్తే మన నర్సరీస్ కూడా బాగా సక్సెస్ చేయాలని సర్పంచ్ అందరి దగ్గర కూడా మనవి చేయడం జరిగింది. సో దీని గురించి కొన్ని ఫీల్డ్ విజిట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎందుకు నీకు 2 గ్రూప్స్ పెట్టాము, 5 గ్రూప్స్. ఆమె మాత్రం కొత్తగా ఏంటి కారణాలు అంటే బ్రహ్మాండం చేయకూడదు. ఎవరైనా పిహెచ్డి స్కాలర్ వస్తే ఓకే, నర్సరీలో ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, పని చేయకుండా ఎలా ఎలా ఉండొచ్చు, అలాంటిది స్టడీ చేయొచ్చు. కానీ మనం అందరూ ఆఫ్టర్ ఆల్ సివిల్ సర్వెంట్స్. నువ్వే తయారు చేసావు మండలి మొత్తం ఇట్లా. ఎందుకు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏపీ ఎవరు?
మేడ్చల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మేడ్చల్ డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిపించాలని మేడ్చల్ డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. గత 30 సంవత్సరాలుగా ప్రజలకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ కావాల్సిన లీగల్ డాక్యుమెంట్లను చేయించిస్తున్నామన్నారు. గతంలో జరిగిన పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, భాగిరెడ్డి, అక్బర్, రామారావు, జంగయ్య యాదవ్, డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. సిస్టంలో ఏదైతే రిజిస్ట్రేషన్లు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారో దానికి గాను డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. మరి ఇదే కాకుండా నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. మరి గతంలో అగ్రికల్చర్ని కూడా ధరణి పోర్టల్ ద్వారా ఎంఆర్ఓలకు ఇవ్వడము అది ఒక చెయ్యిని కట్ చేసినట్టు అయిపోయింది. కనీసం దీంతోనన్నా తృప్తి అయిదామని చెప్పేసి అనుకుంటే దీన్ని కూడా ధరణికి ఇచ్చేసి మా యొక్క పొట్టల్ని కొట్టడం మానేసి ఏదైతే ధరణి సిస్టమ్ ఉన్నదో అది తీసేసి పాత పద్ధతులను కొనసాగిస్తే ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్లను పాత విధానంలో కాకుండా కొత్త పద్ధతిలో ధరణి పోర్టల్లో చేస్తున్నందున ఇక్కడ మేడ్చల్ డాక్యుమెంట్ రైటర్లు అందరం కూడా ఈరోజు 2వ రోజు అందరం నిరసన వ్యక్తం చేస్తున్నాము. కావున ఇలాంటి పాత పద్ధతిని మళ్ళీ కూడా అదే పాత పద్ధతిలో అవలంబించాలని, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని ప్రతి ఒక్కరము డాక్యుమెంట్ రైటర్లమే కాకుండా నిన్న వచ్చిన రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ధరణి వెబ్సైట్ అనేది చాలా రుసుగులతో కూడుకున్నది. అది చాలా మిస్టేక్స్ చూపిస్తుంది. దాని వలన డాక్యుమెంట్ రైటర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ మొదలు పెడితే చాలా బాగుంటుంది. కొత్త పద్ధతి వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయము కేసీఆర్ గారు ధరణి వెబ్సైట్ వలన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ను కొట్టగొట్టడం కాకుండా వాళ్ళందరినీ రోడ్డుపైకి తీసుకురావడము, హైకోర్టును ధిక్కరించి తన సొంత నిర్ణయంతో డాక్యుమెంట్ రైటర్స్ లేకుండా ధరణి ఈ కొత్త నిర్ణయము మాకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. గత 9 నెలలుగా మేము అవస్థ పాలవుతున్నాం. అంటే కరోనా ఉండి దానికి ఎల్ఆర్ఎస్ స్టోర్ చేసి 3 నెలల నుంచి ఇంకా అదే తరుణంలో మాకు 3 నెలల నుంచి ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని బంద్ చేసి ఇబ్బంది పెట్టి రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వేల మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డు పాలవుతున్నాము. కనుక మా నిర్ణయాన్ని అంటే మీ నిర్ణయాన్ని మార్చుకొని పాత పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని మా యొక్క మనవి. సార్, నాది బోరంపేట విలేజ్. అక్కడ రిజిస్టర్ చేయాలని ఈ ఎర్రర్ చూపిస్తుందని ఎస్ఆర్ఓ దగ్గర వెళ్తే మాకేం తెలియదు, కాల్ సెంటర్ కాల్ చేయండి అన్నారు. కాల్ సెంటర్కి 8 టైమ్స్ కాల్ చేశాను. ఈచ్ టైం కాల్ దొరకాలంటే 30-40 మినిట్స్ వెయిట్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ కాల్ సెంటర్ వాళ్ళు ఎడ్యుకేటెడ్, దీని గురించి ఏం ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళు టెక్నికల్ టీం పంపిస్తానంటారు. ఇంతవరకు ఒక కాల్ రాలేదు. ఫ్రైడే నుంచి ట్రై చేస్తున్నాను. తర్వాత వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. 3 టైమ్స్ మున్సిపల్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు మాకే ఏం తెలియదు, ఎవరిని అప్రోచ్ చేయాలని తెలియదు అంటున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ కుతుబుల్లాపూర్ ఎస్ఆర్ఓ, మళ్ళీ మేడ్చల్ ఎస్ఆర్ఓ, ఇప్పుడు మేడ్చల్ ఎస్ఆర్ఓ అని మేము ఛాలెంజ్ కట్టేసి డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత. శంషాబాద్ మండల కార్యాలయం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద బీజేఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా గత 10 నెలలుగా ప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రైవేట్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ పాత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాటలు చెప్పి ఏ విధంగా అబద్ధాలు మాట్లాడిండో ఇవన్నీ వెంటనే స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చర్య తీసుకొని ఇవన్నీ భర్తీ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. భారత్ మాతాకి జై. Hey!
స్థానిక సంస్థ ఎన్నికల్లో దుబ్బాకలో ఏ విధంగా జరిగిందో మరియు అదేవిధంగా మొన్న జరిగినటువంటి జమ్మికుంటలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మోర్చా అధ్యక్షుడు జాల అక్షయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు మరియు నియామకాల నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను, ప్రైవేట్ టీచర్స్ను నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనతా యువ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జమ్మికుంట యువ మోర్చా తరఫున మేము జమ్మికుంట తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికీ రెండోసారి సీఎంగా అయిన కేసీఆర్ గారు మా యువతలకు చేసిన ఉపాధి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే ఏం చేయలేదని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల విరామం వచ్చి మా ప్రైవేట్ లెక్చరర్లకు కానీ, టీచర్లకు కానీ వేతనం వాళ్ళకు చెల్లించాలని, వాళ్ళ జీతాలు వాళ్ళకు గౌరవంగా ఇవ్వాలని మా భారతీయ జనతా యువ మోర్చా తరపున మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. మీ బిడ్డకు ఉద్యోగం, మీ అల్లునికో ఉద్యోగం, మీ కొడుకో ఉద్యోగం, మా నిరుపేద యువతలు ఏం కావాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక లాక్డౌన్లో జీతాలు లేని ప్రైవేట్ లెక్చరర్, టీచర్లకు గౌరవ వేతనం అందించి ఆదుకోవాలని బాలాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ప్రైవేట్ టీచర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదంటూ మండిపడ్డారు. ఓట్ల కోసమే 50,000 ఉద్యోగాలని ప్రకటన చేశారు తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ రాములు యాదవ్ అన్నారు. రోడ్ల మీద వంటవాసు చేసుకొని అనేక నిరసన కార్యక్రమాలు చేసి ఆఖరికి తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ఇది. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యోగం చేయాలి, సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల పేరిట ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజుల్లో ప్రభుత్వం సిగ్గుతో సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధులు, నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళ విషయానికి తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి కోసం నీళ్లు రావాలనే ఒక ఏకైక లక్ష్యంతో కోట్లాది కోట్ల రూపాయలు తెలంగాణ మొత్తం అమ్మితే కూడా సరిపోయినటువంటి నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టిండు. అది ఈరోజు అతి త్వరలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు సంజాయించి చెప్పుకోవాల్సిన మండల్లో యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. నిరుద్యోగులకు ఉపాధి లేక చాలా బాధలరు. అదేవిధంగా టీచర్లకు 9 నెలల సంది వాళ్లకు ప్రైవేట్ టీచర్లను పట్టించుకునే పాపని గవర్నమెంట్ ఉంది. వీళ్ళందరినీ ఆదుకోవాలని మేము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఈ కేసీఆర్ గారు చెప్పారు ఇంతకుముందు, అయ్యా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు, ఇప్పటివరకు ఒక ఉద్యోగం రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అయినా హడావడిగా నువ్వు రాత్రి 50,000 వేసినావు. 50,000 వేసిన ఒక ప్రణాళిక లేదు. ఏ జోన్లో ఎక్కడ ఉన్నాయో తెలియదు. మీరు ఎందుకు ఇంత హడావిడిగా చేస్తారు? ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. దీని మీద ఎవరో ఒకరు ఒక కోర్టు కోతారు, దాని మీద ఆపుతారు. దాని తర్వాత ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నువ్వు హడావిడి చేసినావు. ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి మీరు ఓట్లు దండుకునే విధంగా అనేది ఒక ప్రణాళిక కానీ, మీరు సిద్ధశుద్ధితో ఈ ఓట్లు రావాలి అనే విషయాన్ని మీరు ముందుకోతారు. కానీ మీరు సిద్ధశుద్ధితోటి మీరు ప్రణాళిక వేసి ఈ ఉద్యోగాలు రావాలి, ఒక 2 లక్షలు ఖాళీ ఉన్నాయి, ఈ శాఖలు ఎన్ని కాలినాయి, ఈ శాఖలు ఎన్ని కాలినాయి, వీళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాం ఈ విధంగా అనేది విధంగా మీరు చేయట్లేదు. దీని ఉదాహరణకి ఇలా యువమోర్చా ధర్నా దిగింది. ఈ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయడం బాలాపూర్ మండల ఆఫీస్ ముందు ఈ మెమోరాండం బాలాపూర్ ఎంఆర్ఓకి ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ పేరు పేరున వచ్చిన కార్యకర్తలు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఓ అవినీతి చేప ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. శివానే కాంట్రాక్టర్ వద్ద ఫైల్ మూవ్ చేయడానికి 8,000 లంచం తీసుకుంటున్న విద్యుత్ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్ణాటక శాసన మండలిలో గందరగోళం. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. శంషాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిపించాలని డిమాండ్. తెలంగాణ ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి చేప. జీడిమెట్ల విద్యుత్ అధికారిని అరెస్ట్ చేసిన అధికారులు. వికారాబాద్ జిల్లా పరిగిలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.